లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. నేచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు మలయాళీ నటుడు షైన్ టామ్ చాకో. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విలన్ పాత్రలో అదరగొట్టాడు. దీంతో తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లో ఆయనకు ఆఫర్స్ అయితే క్యూ కట్టాయి. అయితే ప్రస్తుతం ఈ నటుడు చిక్కుల్లో పడ్డాడు. బాలీవుడ్ లో ఇంకా నీలి నీడలు, జస్టిస్ హేమా కమిటీ నివేదిక తర్వాత కూడా కేరళ సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులకు కళ్ళెం పడలేదు. మీటూ ఉద్యమం కంటిన్యూస్ గా కొనసాగుతూనే ఉంది. విక్టిమ్ గా లేటెస్ట్ గా ఫ్రేమ్ లోకి వచ్చారు నటి విన్సీ సోనీ అలియోసిస్. దసరా విలన్ బుల్లోడు షైన్ టామ్ చాకోపై సంచలన ఆరోపణలు చేయడమే కాదు, కేరళ ఫిల్మ్ ఛాంబర్ అమ్మ అసోసియేషన్ కు కూడా ఫిర్యాదు చేశారు ఆమె. ఒకవైపు విన్సీ సోనీ ఆరోపణలు దుమారం రేపుతున్నాయి, మరోవైపు టామ్ చాకోపై మరో వివాదం తెరపైకి వచ్చింది. కొచ్చిలోని ఓ హోటల్లో ఆయన డ్రగ్స్ తీసుకుంటున్నారన్న సమాచారంతో పోలీసులు రైడ్ చేశారని, కానీ కాకీలు చేరేలోపే టామ్ చాకో అక్కడి నుంచి సినీ ఫక్కీలో ఎస్కేప్ అయ్యాడంట. 3వ అంతస్తులో రూమ్ తీసుకున్న అతను విండో నుంచి సెకండ్ ఫ్లోర్ కు జంప్ చేసి అక్కడి నుంచి మెట్లు దిగుతూ వెళ్లారని పోలీసులు సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించారని తెలుస్తోంది. తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ దసరాలో విలన్ గా నటించిన టామ్ చాకో బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ అయితే సంపాదించుకున్నాడు. జంప్ రాజా జంప్ అన్నట్టుగా ఆయన హోటల్ నుంచి ఎస్కేప్ అయినా అతడు బస చేసిన గదిలో కీలక ఆధారాలను సేకరించారు పోలీసులు. లైంగిక వేధింపుల వ్యవహారంతో పాటు డ్రగ్స్ వినియోగం బాలీవుడ్ కు చెరగని మరకగా కొనసాగుతూనే ఉంది. తన కో ఆర్టిస్ట్ సెట్ లో డ్రగ్స్ వాడుతున్నారని, తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఓ వీడియో రిలీజ్ చేసింది నటి విన్సీ పోని. కానీ సదర్ నటుడు ఎవరో, ఏ సినిమా షూటింగ్ లోనో ఆ ఘటన జరిగిందో వీడియోలో రివీల్ చేయలేదు ఆమె. కేరళ ఫిల్మ్ ఛాంబర్ మా అసోసియేషన్ కి ఇచ్చిన ఫిర్యాదులో సదర్ నటుడు ఎవరో రివీల్ చేశారు ఆమె. టామ్ చాకో తనతో ఇండీసెంట్ గా బిహేవ్ చేశారని ఫిర్యాదు చేశారు. అంతేకాదు తన సెట్స్ లో డ్రగ్స్ వాడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు ఆమె. సో తాను డ్రెస్ చేంజింగ్ కోసం క్యారవాన్ కు వెళ్తూ అమర్యాదగా, అసభ్యకరంగా కామెంట్ చేశారన్నాడు. సెట్ లో ప్రతిరోజు టార్చర్ చేసేవాడని ఆరోపించారు ఆమె.